చీకటి ఒప్పందం పూటకు నాటకం. ఏపీ డైరెక్షన్లోనే రేవంత్ సర్కార్ యాక్షన్. 45 టీఎంసీల కుదింపు. అందుకే నీటి వాటా కుదింపు, పైకి మాత్రం బుకాయింపు. న్యాయ వివాదం కాదు, ఒత్తిడి వల్లే 45కు సమ్మతి. వివాదాలున్న అప్పర్ భద్రతకు పర్మిషన్లు ఎట్లొచ్చినాయి? మరి నల్లమల్ల సాగర్కు ట్రిబ్యునల్ విచారణ వర్తించదా? కేంద్రాన్ని సంప్రదిస్తే షరతులతో అనుమతులు. అనుభవశీలి ఆదిత్యనాథ్ ఆ విషయం చెప్పలేదా? కేంద్రాన్ని తప్పుపడుతూ ఒక లేఖ రాయలేదేం? ఉత్తమ్ కుమార్వి ఉత్తముచ్చట్లే. ప్రాజెక్టుల నిర్మాణ ఘనత బీఆర్ఎస్దే. శరవేగంగా పనులు, నీటి తరలింపు. ఏదుల రిజర్వేయర్కు ప్రత్యేక స్థానం. 880 కోట్లతో 17 నెలల్లోనే పూర్తి చేసినాం. మంత్రి వాక్యరు అవాస్తవం మండిపడుతున్న పాలమూరు జనం. రేవంత్ నోట మళ్ళీ చావు మాట. మరోసారి కేసీఆర్పై ముఖ్యమంత్రి ప్రేలాపనలు. ఉద్యమ నేతపై అనాగరిక భాష, అసభ్య మాట. ప్రజలు ఈసడించుకుంటున్న మారని తీరు. ఉరి తీసిన తప్పులేదంటూ చావు భాష. తెలంగాణ నీటివాటలపై అదే తొండి వాదన. బీఆర్ఎస్ విమర్శలకు సమాధానం చెప్పలేక కేసీఆర్, హరీష్ రావుపై రాజకీయ ఆరోపణలు. బాబుకు మాట రాకూడదంటూ ఆపసోపాలు. ఆంధ్ర అధికారి నియామకంపై గుడ్డిగా సమర్థన ఇస్తా ఉన్నారట. మరి ఏమైతుందో అర్థం కావట్లేదు. బచావత్కు బ్రిజేష్కు తేడా తెలవని సీఎం. నిన్న కొద్ది ట్రోల్ అయితే లేదా? ఇది మస్తు ట్రోల్ అవుతుంది. ఇగో ఇది ఇంత చెప్పిండ చీకటి ఒప్పందం. ఇది అసలు ఆయన బచావత్ ట్రిబ్యునలా, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునలా, ఎప్పుడు స్టార్ట్ చేసింది అనేది కూడా ఇంకా పేపర్లు పెట్టుకొని చెప్తుండ అబద్ధం. మరి ఇంత సోయి లేకుండా ఆ స్క్రిప్ట్లు రాసిచ్చేటోడు ఎవడు? ఆనికి సోయి లేదా, ముఖ్యమంత్రికి మనకు సోయి లేదా? తెలియగా మరి అరే ఏదన్నా పొరపాటు అయితే ఎంత ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అంతే కదా. బచావత్కు బ్రిజేష్కు తేడా తెలియని సీఎం. రేవంత్ బి టీఎంసీల కొద్ది అబద్ధాలు, క్యూసెక్ల కొద్ది అజ్ఞానం. సభకు వస్తే అవమానించబోమంటూనే కేసీఆర్ను కసబ్తో పోలుస్తావా రేవంత్? ఆవు తోలు కప్పుకున్న తోడేలువు నీవు. అరే ఏమన్నా వాడులు రాస్తున్నారా మీరు? ఆవు తోలు కప్పుకున్న తోడేలువు నీవు. 299 టీఎంసీలకు కేసీఆర్ ఒప్పుకొని ఉంటే 811 టీఎంసీలపై లేఖ ఎందుకు రాశారు? నీటి దోపిడీపై న్యాయ పోరాటం నిజమైతే ఢిల్లీ మీటింగ్కు ఎందుకు పోయినాం? పిఎన్ లింక్పై కమిటీ వేసి దాచావెందుకు? రేవంత్ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు గట్టిగానే ఫైర్ అవుతా ఉన్నారు. కేసీఆర్ను కసంతో పోల్చిన రేవంత్కు సంస్కారం, మర్యాద అనే పదాలకు అర్థం కూడా తెలియదు. రేవంత్కు తెలిసిందలా అనాగరికరమైన భాష, అసభ్య పదాజాలం, బూతు ప్రసంగం మాత్రమే. ఇక అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడరు అనుముల రేవంత్ రెడ్డి నటనకు ఇచ్చినట్లు అబద్ధాలకు కూడా ఆస్కార్ ఇస్తే అంతర్జాతీయంగా అందరూ ముక్తకంఠంతో రేవంత్ రెడ్డిని ఎంపిక చేస్తారు అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్ద వచ్చేసి ఓట్లు పెట్టాలి. ఎవరు అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ రేవంత్ అంటే పోలింగ్ ఏమొస్తుందో చూద్దాం. మనం కూడా పెడదాం.